2025లో మనం మాట్లాడుతున్న ఈ సమయానికి బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కుంటున్నాము అంటే ఇది బీసీల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నేతల్లో లేదా? ఎస్, ఇది ప్రశ్న లెక్క లేదు, ఆవేదన లెక్క ఉంది. మీరు చెప్పినటువంటి మాట సమంజసం కూడా. ఇంకెన్నాళ్ళు 8 దశాబ్దాలు గడిచింది. బీసీలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక తెలంగాణలో మాత్రమే కాలేకపోయిండు. ఇక్కడ బీసీ పిల్లలు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టళ్ళు, వాళ్ళ చదువు, వాళ్ళ జీవనము, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నిటిని చూసినప్పుడు ఇంకెన్నాళ్ళు రాబోయే అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు ఈ ఆరాటం. ఇవాళ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీ వాయిస్ను హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్, మా వాటా, మా అధికారం, మా ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ఎప్పుడైతే బీసీ ప్రజలకు శత్రువెవడో చూపెట్టగలిగినామో అప్పటి నుంచి కాంగ్రెస్ది బీసీ పార్టీ, బీఆర్ఎస్ది బీసీ పార్టీ, బీజేపీది బీసీ పార్టీ, ఆఖరికి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ వాటా తేల్చేయాల్సిందే అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. రాజకీయాల్లో కూడా అదే చర్చ. దాని చుట్టే 42% ఎత్తున్నటువంటి బతుకమ్మ చుట్టూ పార్టీలన్నీ బతుకమ్మ ఆడుతున్నాయి ఇవాళ. ఈ వాతావరణాన్ని మేము కల్పించగలిగినాం తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు కనీసం సింగిల్ కాలం వార్తకు కూడా నోడ్చుకున్నటువంటి బీసీ ఉద్యమం ఇవాళ ప్రధాన వార్తలుగా, పత్రికల్లో ప్రధాన వార్తలుగా, ఛానళ్ళలోకి తీసుకురాగలిగినాం. అంటే మేము లక్ష్యానికి దగ్గరవుతున్నటువంటి సందర్భం, ఈ సిమ్టమ్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటున్న బేతాల ప్రశ్న కాదు. మరొక 3 సంవత్సరాల్లో మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోబోతా ఉన్నాం. దానికోసం కావలసినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతా ఉన్నాం. మాకు జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల నుంచి మరో ఉద్యమం పుట్టాల్సిందే అనేటువంటి మాట చెప్పిండో, ఆ మాట, మా ఆకాంక్ష, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటి ఫలితమే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి రావడం. నిస్సందేహంగా రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమం పైన, బీసీల పైన మాట్లాడుతున్న మాట వాస్తవమే, కానీ ఇది కూడా పాలపొంగు లాంటిదే అని ఎందుకు నమ్మకం? అంటే నమ్ముతున్నారా? ఈ పార్టీలు చేసేటువంటి ప్రకటనలు, ఈ పార్టీలు చేసేటువంటి వాళ్లకు గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ బీసీల దగ్గర ఓట్లు ఉన్నాయి కాబట్టి బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఆ ఓట్లు కావాలి కాబట్టి. రాజకీయ పార్టీలు ఏ కులాల గురించి మాట్లాడినా కూడా ఓట్ల కోసమే కదా. అల్టిమేట్గా అదే. దళితుల గురించి మాట్లాడినా అంతే ఉంటుంది, బీసీల గురించి మాట్లాడినా అంతే ఉంటుంది. అల్టిమేట్గా అదే. కానీ రాజకీయ పార్టీలు ఎవరి గుప్పిట్లో ఉన్నాయి? అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయి. ఓట్లు వాళ్ళ దగ్గర లేవే. మరి బీసీలకు మా శత్రువు ఎవడు అనేది గీత గీసి చూపించడం కదా, వాళ్ళ అవతల వైపు మనం యువతల వైపు అని చెప్పి. బీసీలను ఇన్నేళ్ళ తర్వాత బీసీలను మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు దోపిడీ చేసిరు, ఆంధ్రోళ్ళంతా ఇక్కడ సంపదను లూటీ చేస్తున్నారనే మాట చెప్తున్నారు. నిజమేనా ఇది? తప్పు. తెలంగాణను పెట్టుబడిదారులు దోచారు. తెలంగాణను అగ్రవర్ణాల్లో ఉన్న పెట్టుబడిదారులు మోసం చేశారు. ఈరోజు కూడా గుంటూరు నుంచి తాపీ మేస్త్రి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు. నిజంగా వాళ్ళు దోపిడీ చేస్తే వాళ్ళు ఎందుకు బతకకపోతుండే అక్కడ? అంటే ఒక రాంగ్ మెసేజ్ను తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు వాడుతూ ఉన్నాయి. ఇవాళ బీసీల నినాదం కూడా ఇదేం రైట్ మెసేజ్ కాదు, వాళ్ళ కడుపులోంచి వచ్చే మెసేజ్ కాదు. వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలే. దీన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని అట్లా ఎదుర్కొంటాం. రేపు మా ప్రజలకు శత్రువు ఎవడో చెప్తాం, వీళ్ళు చేసిన కార్యక్రమం ఏందో ప్రజాక్షేత్రంలో పెడతాం. కానీ గతంలో లాగా బీసీలు ఊరికేనే మోసపోయినట్టు ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేవు.